పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్ లో తాజాగా పెట్రోల్ ధర ₹1 అంటే 90 పైసలు పెరిగి 111 రూపాయలకి చేరింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 113 నుంచి ₹113.93 ఇక ఢిల్లీలో 98 నుంచి 99 రూపాయలకి పెరిగింది. ఇక ముంబైలో 107 రూపాయలకి చేరింది పెట్రోల్ డీజిల్ ధర. ఇక చెన్నైలో 103 నుంచి 104 రూపాయలకి పెరిగింది. తాజాగా పెరిగినటువంటి 90 పైసలతో మాత్రం దేశవ్యాప్తంగా కూడా మరింత పెట్రోల్ ధరలు పెరుగుతాయి అనేటువంటి ఆందోళనలో ప్రజలున్నారు. మరోవైపు పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెరిగేటువంటి అవకాశం ఉన్నట్లు ఒక కీలకమైనటువంటి ఆందోళన ప్రజల్లో కనబడుతుంది. ఈ పెరిగినటువంటి ధరలు కేవలం పెట్రోల్ డీజిల్ మీద కాదు, నిత్యావసర వస్తువులపైన, రోజువారీ యూజ్ చేసేటువంటి వస్తువులపైన కూడా రేట్లు పెరిగి ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి వాదన బలంగా వినబడుతుంది. కానీ వరుసగా వారం రోజుల వ్యవధిలో రెండోసారి ధరల పెంపు మాత్రం కొంతవరకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఈ ధరలు ఇదే విధంగా పెరుగుతూ ఉంటే మాత్రం ద్రవ్యోల్బణ ప్రభావం అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం ఆర్థిక నిపుణులు చెప్తున్నమాట. సార్ ఒక్క నిమిషం అట్లా లైన్లో ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్ చెప్పండి, మళ్ళీ వారం రోజుల వ్యవధిలో తాజాగా 90 పైసలు పెరిగినటువంటి మనం చూస్తున్నాం. సో 3-4 రోజుల క్రితమే ఆల్మోస్ట్ ₹3 పెరిగినటువంటి ధరలు, ఈ వరుసగా ధరల పెరుగుదల మాత్రం కొంతవరకు ఆందోళన కలిగిస్తుంది ప్రజలకు. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇదైతే దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలపై 90 పైసలు పెంచుతూ ఆయిల్ కంపెనీల నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా 90 పైసలు పెంపు అమలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. వారం రోజుల వ్యవధిలో ఇప్పటికీ ₹3 పెంచినటువంటి ఆయిల్ కంపెనీలు మరొక 90 పైసలు పెంచడంతో పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లో అయితే ₹113 చేరుకుంది. అదేవిధంగా తెలంగాణ లాంటి ప్రాంతాల్లో అయితే మాత్రం ₹111 ఆయిల్ చేరినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ముందు ఏదైతే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కూడా పెంచకుండా నిర్ణయం తీసుకుందని ప్రజల్లో ఒక అపోహ ఉన్నట్టున్నమాట. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తయిన తర్వాత పూర్తిగా కూడా ఆయిల్ కంపెనీలకి పెంచుకోవడానికి అవకాశం ఇవ్వడంతో ఆయిల్ కంపెనీలు పూర్తి స్థాయిలో పెంచుతున్నటువంటి పరిస్థితి. వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో సామాన్యుడు బతికే పరిస్థితి భారతదేశంలో లేదంటూ కూడా వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున మండిపడేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ పై ధరల పెంపుతో ఒక్కసారిగా సామాన్యుడి పరిస్థితి పూర్తిగా దిగజారిపోయేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే నిత్యావసర సరుకులతో పాటుగా డైలీ తీసుకునేటటువంటి ఏదైతే ఆటో కార్మికులు కానీ, మరొక వైపు ట్రాన్స్పోర్ట్ రేట్లు పెరగడంతో ఒక్కసారిగా అన్ని రేట్లు కూడా పెరిగేటటువంటి ఆస్కారం ఉంటుంది. కూరగాయలతో పాటుగా నిత్యావసర ధరలతో పాటుగా ట్రాన్స్పోర్ట్ వ్యవహారంలో కూడా ఏదైతే ఆటో కార్మికులు కూడా రేట్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రజలు ఇబ్బంది పడేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందంటూ కూడా వామపక్ష పార్టీ నాయకులతో పాటుగా ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆయిల్ కంపెనీలకు సంబంధించినంత వరకు ఎక్కడితోటి ఈ పెంపు ఆగుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడితో ఆగే పరిస్థితి లేదంటూ కూడా తెలుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో పెట్రోల్ కు సంబంధించినంత వరకు పెట్రోల్ డీజిల్ పై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏదైతే కొన్ని సూత్రాలు చెప్పడం జరిగిందో అందులో భాగంగానే ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ఒకసారిగా పూర్తిగా కూడా దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, లోయర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కష్టంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా దేశంలో ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుందంటే కూడా ఎవరైతే ఆర్థికవేత్తలు ఉన్నారో చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా ధరలు అంటే క్రమంగా ఇంకా పెరిగేటువంటి అవకాశమే కనబడుతుంది అనుకోవాలా? ఎందుకంటే వారం రోజుల వ్యవధిలోనే ₹3.90 వరకు పెరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇంకా పెరిగే అవకాశాలు అత్యధికంగా కనిపిస్తున్నాయంటూ కూడా పూర్తిగా కూడా ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఇప్పటికే ₹415 పెట్రోల్ ధర, లీటర్ పెట్రోల్ ధర ఉన్నటువంటి నేపథ్యం.
పక్కన ఉండేటటువంటి బంగ్లాదేశ్ లో కూడా పెట్రోల్ ధరలు, శ్రీలంక లాంటి దేశాల్లో పెట్రోల్ ధరలు తారాస్థాయికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. భారత్ లో ఇప్పటికే ₹3.90 ఆయిల్ పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ₹3 ఒకసారి, నేడు ₹90 పెంచుతూ పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇంకా మరింత పెరిగేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందంటే కూడా ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పచ్చు. మరీ ముఖ్యంగా ఏదైతే హర్మూజ్ జలసంధి ఉండేటటువంటి అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నిత్యావసర ధరలు కూడా పెరిగితే సామాన్యులకు సంబంధించినంత వరకు ఇది గతకాలంగా ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉందంటే కూడా ఆర్థికవేత్తలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పెట్రోల్, డీజిల్ తీసుకొస్తామంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం రష్యా నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ, కానీ వచ్చేటటువంటి పరిస్థితులకు సంబంధించినంత వరకు నిలవలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో మరింత ఆయిల్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా నిపుణులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడితో ధరల పెరుగుదల ఆగదు, ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి. మరి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనే దానిపైన కొంత క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటుగా పొదుపు చర్యలంటూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన కొన్ని రోజులకే పెట్రోల్, డీజిల్ పైన ₹3, దాంతో పాటుగానే నేడు 90 పైసలు తెచ్చినటువంటి వైనం. దాంతో పాటుగా ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే మాత్రం పూర్తి స్థాయిలో సామాన్యుడు రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. నిత్యావసర ధరలతో పాటుగా ఏవైతే అన్ని వ్యవస్థల్లో కూడా ఈ ప్రభావం పడేటటువంటి ఆస్కారం ఉండేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆర్థిక వ్యవస్థపై కూడా పూర్తిగా దెబ్బతినేటటువంటి పరిస్థితి అంటూ కూడా నిపుణులు సూచిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సిరాజ్. ఎస్ రైట్ భరత్, థ్యాంక్ యూ. దేశవ్యాప్తంగా మళ్ళీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన, డీజిల్ పైన 90 పైసలు పెంచుతూ కూడా ఆయిల్ కంపెనీలు కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నాయి. కానీ వారం రోజుల వ్యవధిలో రెండోసారి ఈ పెంపు మనం చూడొచ్చు. ఇటీవలే ₹3 పెంచే ఇంధన ధరలు, దాదాపు కూడా ఆయిల్ కంపెనీలు పెట్రోల్ పైన ₹3, డీజిల్ పైన ₹3 పెంచితేనే ప్రజలు చాలా వరకు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాం. తాజాగా మరో 90 పైసలు పెంచిన తర్వాత ఇదే పరంపరలో పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరుతాయా అనేటువంటి ఆందోళనల ప్రజల్లో కనబడుతుంది. ఈ ధరలు కేవలం ఈ చమురు కంపెనీలకు సంబంధించి లేదా చమురు వ్యవస్థకు సంబంధించినటువంటి ఇష్యూ మాత్రమే కాదు, ఇతర కీలకమైనటువంటి రంగాలపైన కూడా ప్రభావం పడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది. ప్రధానంగా వ్యవసాయ రంగం దగ్గర నుంచి ఐటీ రంగం, వాహనాన్ని యూజ్ చేసేటువంటి ప్రతి రంగం పైన పెట్రోల్, డీజిల్ ధరలపైన ఆధారపడి దీనిపైనే మనుగడ సాగిస్తున్నటువంటి ప్రతి రంగం కూడా కుదేలై కొంతవరకు ఆర్థిక ఒడిదొడుకులను ఎదుర్కొనేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పెట్రోల్, డీజిల్ వాడకాన్ని కొంతవరకు తగ్గించండి, సో పూర్తి స్థాయిలో పొదుపు మంత్రాన్ని పాటించండి, సో విదేశీ మారక నిల్వలను సురక్షితంగా ఉంచండి అంటూ చేసినటువంటి కామెంట్ ను ఇప్పుడు తాజాగా మరోసారి గతంలోనే ప్రధానమంత్రి హింటించారు. కాబట్టి ₹3 పెరిగినాయి, ఇప్పుడు మళ్ళీ 90 పైసలు పెరిగినటువంటి వైరం మనం చూస్తున్నాం. హార్మూజ్ జలసంధి వద్ద కొనసాగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు, భారతదేశానికి రావాల్సినటువంటి సకాలంలో ఓడలు రాకపోవడం, దిగుమతులు కొంతమేర నిల్వలు ఆగిపోవడం, మరోవైపు రష్యాకి విధించినటువంటి గడువు పూర్తయిన రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకునేటువంటి వైరం, ఈ మొత్తం వ్యవహారంలో విదేశీ మారక నిల్వలను కోల్పోతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. కేవలం భారత్ మాత్రమే కాదు, ఇతర దేశాలు కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరుకున్న భారత ప్రభుత్వం ముందు నుంచి కూడా పెట్రోల్, డీజిల్ కి సంబంధించినటువంటి చమురు నిల్వలు భారీ స్థాయిలోనే ఉన్నాయి అనేటువంటి ఒక భద్రతా హామీ ఇచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. కానీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన తర్వాత ధరల పెంపు సాధారణంగా జరుగుతుంది, పక్కా ధరలను పెంచుతారు అనేటువంటి అంశం గతంలో వినపడినప్పటికీ కానీ కేంద్ర భరోసా కొంతవరకు ఉపశమనాన్ని కలిగించింది. కానీ తాజాగా మళ్ళీ ₹3 నుంచి 90 పైసలు మళ్ళీ పెంచినటువంటి వైనాన్ని మనం గమనిస్తే ఇక పెట్రోల్, డీజిల్ ధరలు ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం బలంగా వినపడుతుంది. చూడాలి ఈ ధరల పెంపు ఎంత వరకు వెళ్తుందో. సామాన్యుల పైన పెనుభారం పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి సో ఈవీ వాహనాల వైపు మళ్ళండి అని కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాన్ని సూచిస్తున్నాం. ఇప్పటికిప్పుడు అది అసాధ్యమయ్యేటువంటి పరిస్థితి. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్ లో పెట్రోల్ ధర దాదాపు ₹111కి చేరుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో ₹113.93కు చేరుకుంది. దీంతో పాటుగా దేశంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ, కోల్కతా ప్రధానమైనటువంటి నగరాలన్నింటిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఇదే పరంపరలో ధరలు పెరుగుతాయా లేదా కొంతవరకు సామాన్యులకు ఊరట కలిగించేటువంటి వార్త ఏమైనా వస్తుందా అని మాత్రం ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.